వాయిస్ ఎలా వస్తుందో. 5:55 టైం అయింది. 5:55. ఈరోజు ఎండ బాగా కాసింది. రిమ్స్ రోడ్కి వెళ్దాం. రిమ్స్ రోడ్ మన సింగపూర్ రోడ్, మన కడప సింగపూర్ రోడ్. అది అన్నీ ఉంటాయి. సింగపూర్ రోడ్. గోబ్రో పెట్టుకుంటే ఏందో ప్యానిక్నెస్ వచ్చేస్తుంది. అవేర్ అయిపోతున్నాను, ఏం మాట్లాడాలా ఏందా అని. అవన్నీ నార్మల్గా ఎలా ఉంటానో అలా పోవట్లేదు. కొంచెం కాన్షియస్ అయిపోతుంది. మన రిమ్స్ రోడ్. ఆ కొండలు, ఆ పచ్చదనం, దానికోసమే ఇదంతా. అయితే ఇంత ట్రాఫిక్ కూడా ఉండదు ఇక్కడ ఈ రోడ్లో. మన ఆర్కిడ్ టిఫిన్స్ ఇంతకుముందు ఇక్కడ ఉండేది, ఇప్పుడు వెనకలకి షిఫ్ట్ చేసుకున్నారు. కడప రిమ్స్ రోడ్డు. చిల్ వైబ్స్ ఉంటాయన్నమాట. వాయిస్ డిస్టర్బెన్స్ లేకుండా రికార్డ్ అయితే చాలు. గెయిన్ కూడా తగ్గించాను, మైక్ని కవర్ చేశాను, అన్నీ చేసాం. ఇంకా వాయిస్ సరిగ్గా రాకపోతే చేసేది ఏం లేదు, కొత్త మైక్ కొనాల్సిందే. అంటే కొత్త మైక్ అంటే డీజేకి సపోర్ట్ చేసే మైక్. ఇంకా డీజే అయితే కొనేయాలి. మైక్ మినీ 6,000 ఎంత ఉంది. అది మైక్ మినీ సింగిల్ మైక్ వస్తుంది అన్నమాట. జస్ట్ కనెక్ట్ అయ్యిద్ది అంతే. రిసీవర్ అదేమి ఉండదు. 14,000 అమౌంట్ తీసుకుంటే దానికి రిసీవర్ వస్తుంది, ప్లస్ 2 మైక్స్ వస్తాయి. అలా అన్నమాట. ప్రశాంతమైన రిమ్స్ రోడ్. ఆ ఫేస్ కట్కి, ఆ వ్యాలీకి మనం ఇచ్చేది ఎంతండి అన్నట్టుగా, ఆ ప్రశాంతతకి, ఆ క్లీన్లీనెస్కి మనం ఏమిస్తామండి? ఇచ్చేదేం లేదు. వచ్చి గబ్బు చేయకుండా ప్రశాంతంగా మళ్ళీ వెళ్ళిపోవాలి. ఆ దూరపు కొండలు మంచిగా ఉన్నాయి. వీడియో కూడా రికార్డ్ చేస్తానో లేదో నాకు, అప్లోడ్ చేస్తానో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఇది 4వ వీడియో ఇలా రికార్డ్ చేస్తుంది. మంచిగా సౌండ్ మంచిగా వస్తే అప్లోడ్ చేస్తాను. లేదు మంచిగా రాకపోతే అప్లోడ్ చేయను. అంటే ఇది ట్రయల్స్. ఆడియో ఎలా వస్తుందో ట్రయల్స్ అనమాట. ట్రయల్స్. చాలా బండ్లు ఉన్నాయి ఇక్కడ. ఎందుకని? క్రికెట్ ఆడుతున్నారు గ్రౌండ్లో, అందుకని ఎన్ని బైక్స్ ఉన్నాయి. కొండలు. ఇంతకుముందు ఏం ఉండేది కాదు ఈ రోడ్లో. ఇప్పుడు ఈ రోడ్డు వేసి 4-5 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి ట్రాఫిక్ ఎక్కువైంది. ఈ రోడ్ వేసినప్పటి నుంచి కడప హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈజీగా ఉంది. అంటే యాక్సెసిబుల్, తొందరగా వెళ్ళిపోవచ్చు గవర్నమెంట్ హాస్పిటల్కి.
ఇటువైపు కూడా కొండలు, ఇటువైపు కూడా కొండలు. ఇది లేక్ అనుకోండి, కానీ నీళ్ళు ఉండవు. వర్షాలు పడితే కొద్దిగా గొప్పగా ఉంటాయి నీళ్ళు. స్మెల్ అయితే దారుణంగా వస్తుంది ఇటు నుంచి. ఈ ట్రైన్ పోతుంది, ట్రైన్. ఇది మనకి చాలా ఇష్టం అన్నమాట. అంటే ఇటు మనం ఉండి అటు పక్కన ట్రైన్ ఉంటే ఆ ఫుటేజ్, ఆ ఫీల్ నాకు చాలా ఇష్టం. ట్రైన్ చాలా పెద్దది, గూడ్స్ ట్రైన్, చాలా దూరం ఉంది. యూజువల్ కన్నా కానీ ఎక్కువ ఫాస్ట్ వెళ్తున్నాను. నార్మల్గా అయితే ఇంత ఫాస్ట్గా వెళ్ళాను అనమాట నేను. అంటే 40 మీద వెళ్తున్నా అనుకుంటా, స్పీడోమీటర్ పాడైంది. నార్మల్గా అయితే 20 మీద ఎంజాయ్ చేస్తా. ఇప్పుడు ఏంటో అందరు నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా. ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ ఉంటుంది మొత్తం. సిగ్నల్స్ కూడా ఉండవు అన్నమాట ఇటువైపు సరిగ్గా. మీరు జియో యూజ్ చేసినా, ఎయిర్టెల్ యూజ్ చేసినా కానీ కొంచెం దూరం పోయిన తర్వాత నుంచి సిగ్నల్స్ ఉండవు ఇటువైపు సరిగ్గా. అంకుర హాస్పిటల్స్, ఇదేదో బీజిఎంఐలో అంకుర అన్నట్టుగా ఉందిగా, ఎక్సూట్ లాగా. చిల్ చేస్తున్నారు, చిల్. చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్క రైన్ పడితే మొత్తం గ్రీన్ అనమాట, మొత్తం గ్రీన్ కార్పెట్ లాగే ఉంటుంది. ఒక్క రోజు రైన్ పడితే మొత్తం గ్రీన్ అండి, మొత్తం గ్రీన్. ఇటువైపు కూడా ట్రైన్ ట్రాక్ ఉంది, ట్రైన్ వస్తే బాగుంటుంది. కడప రోడ్లు చాలా బాగుంటాయండి, కడప సరౌండింగ్స్లో. మోస్ట్లీ వైట్ లైన్కి లోపలే వెళ్తాను. సెంటర్లో వెళ్ళను, ఎందుకంటే అంత ఫాస్ట్గా వెళ్ళట్లేదు కాబట్టి. ట్రైన్ వస్తే బాగుంటుందండి, ట్రైన్ ట్రాక్ పక్కనే ఉంది కాబట్టి. ఏదో మాస్క్ ఉంది, షార్ప్ కర్వ్ ఎహెడ్ అంట. $15 వీడియో ప్రాపర్గా కట్ చేస్తే చాలండి. 15 minutes, దానికంటే ఎక్కువ వద్దు. KTM 390 అండి, చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు అబ్బాయి. మనం కూడా వెళ్తాం ఫాస్ట్, కానీ కొంచెం భయం అన్నమాట మనం ఫాస్ట్గా వెళ్ళాలంటే. నార్మల్ ఫాస్ట్ వెళ్తాం, మరి ఎంత ఫాస్ట్గా వెళ్ళకుండా. దీని మీద మనం ఎంత ఫాస్ట్ పోయినా నార్మల్ వెళ్ళండి. స్కూటీ ఆ టెంపుల్ తర్వాత నుంచి మోస్ట్లీ రిటర్న్ అవుదాం. ఈ టెంపుల్ దాటిన తర్వాత నుంచి కొంచెం ముందరికి వెళ్ళేసి తిరిగేద్దాం. వైట్ లైట్లు నాకు అస్సలు ఇష్టం లేదండి. మనంతా ఎల్లో లైట్లే, ఎల్లో లైట్లు అయితే బాగుంటాయి.
నెక్స్ట్ 1కి 2 సార్లు చూసుకుంటానండి. యూటర్న్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓ మై గాడ్, వాట్ ఎ సన్. కనిపిస్తున్నాడా? ఏంది నా డ్యాన్స్ చేస్తున్నాడు? అయ్యో, నేను అరుస్తున్నాడు ఏందయ్యా? అయ్యో, రికార్డ్ అయ్యే ఉంటుందండి. నా అరుస్తున్నాడు ఏంటైనా ఓ అని. డ్యాన్స్ చేస్తున్నాడు, అరుస్తున్నాడు. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. 13 కిలోమీటర్లు అంట కడప, చాలా దూరం వచ్చింది. వద్దుగోండి సన్సెట్ ఎక్సలెంట్ ఉందండి. ఇది కనిపిస్తుంది అంటారా? వస్తుంది కానీ సూపర్ ఉందండి. ఆ క్లౌడ్స్ మధ్యలో సన్ను, టైం ల్యాబ్స్ పెట్టి ఉండాల్సింది, సూపర్ ఉండేది. ఇవేనండి మనకు కావాల్సింది. ఇలాంటి కొన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటే రేపటి రోజు మళ్ళీ తిరిగి చూసుకోవడానికి చాలా పనికి వస్తాయి. భలే ఉందండి అది. వ్యూ మటుకు సూపర్ ఉంది. అది మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ సరిగ్గా. ఇది హెవెన్కి ఎంట్రన్స్ ఉంటే ఎలా ఉంటుంది? ఎంట్రన్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. కల్కి మూవీలో చూపిస్తాడు, అలా ఉంది.